శివాజీ గారు ఈ మధ్య కాలంలో చేసినటువంటి సంచలన వ్యాఖ్యలపైన మీరెలా స్పందిస్తారు? అమ్మ ఇవి చాలా సెన్సిటివ్ టాపిక్స్. నేను వచ్చింది మనశంకర ప్రసాద్ గారి సినిమా గురించి ప్రమోట్ చేయడానికి వచ్చాను. దీని గురించి నేనేం మాట్లాడినా నేను చెప్పాలనుకుంది ఏంటంటే అమ్మ, ఏ టు జెడ్ తీసుకుంటే ఏ మీద నేను మాట్లాడితే బి నుంచి జెడ్ వరకు ప్రాస్పెక్టివ్స్ ఉంటాయి, ఇన్ని ఒపీనియన్స్ ఉంటాయి. సో నేను సినిమా గురించి వచ్చాను, నేను డైరెక్టర్, నా సినిమా గురించి ప్రమోట్ చేయాలి. వాళ్ళ మీద 100 ఒపీనియన్స్ ఉంటాయి ఆ కాంటెంట్స్ మీద. సో కొంతమంది ఒకలా అంటారు, కొంతమంది ఒకలా అంటారు, కొంతమంది ఒకలా ఉంటారు. నేను ఒపీనియన్ తీసుకున్నాను. ఇప్పుడు నాకు ఆటోమేటిక్గా బి నుంచి జెడ్ వరకు ఒపీనియన్స్ నా మీద దాడి చేస్తారు. అవసరం నాకు? నేను ప్రశాంతంగా పాజిటివ్గా బతికే మనిషిని. సో అందరూ ఎవరికి నచ్చినట్టు వాళ్ళు బతుకుతారు లైఫ్లో, ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఒపీనియన్స్ చెప్తారు. నాదేంటంటే నా పద్ధతి ఏంటంటే నా పని నేను చేసుకుంటూ పోతా. నా వల్ల ఎవరైనా బాధపడితే దానికి రియాక్ట్ అవుతా, నేను ఎవరైనా బాధపడితే వాళ్ళకి సంజాయిషి చెప్తా, అంతే తప్ప అన్ని టాపిక్స్ మీద మన ఒపీనియన్స్ ఇవ్వటం ప్రతి సందర్భంలో కరెక్ట్ కాదని నా ఫీలింగ్ అమ్మా. సో నెక్స్ట్ అంటే నేను సినిమా అయ్యే టైంకి కానీ నాకు బల్బు వెలగదు ఏం చేయాలనేది. సో నా తాపత్రం ఏమంటే, సో భగవంత్ కేసరి లాంటి ఒక డిఫరెంట్ జానర్కి వెళ్ళి ఒక అద్భుతమైన డ్రామా ఫిల్మ్ చేసిన ఆ సినిమాకి ఒక నేషనల్ అవార్డు వచ్చింది. సో ఎంటర్టైనర్స్ చేస్తూ మధ్యలో ఏదైనా ఒక ఎక్స్పెరిమెంటల్ ఫిల్మ్, ఒక మంచి డ్రామా ఫిల్మ్ చేయాలని నేను ఎప్పుడు అనుకుంటాను. సో అది ఎప్పుడు చేయాలనేది ఆ వెళ్ళే ప్రాసెస్లోనే తెలుస్తుంది. ఇప్పుడు ఆడియన్స్ సంక్రాంతికి వస్తున్న తర్వాత వాళ్ళు ఇచ్చిన రిజల్ట్కి మళ్ళీ వాళ్ళని ఎంటర్టైన్ చేద్దామని మళ్ళీ ఈ సినిమాతో వచ్చాను. రేపు ఈ సినిమా కూడా అద్భుతమైన హిట్ అయితే సరే ఇంకొకసారి వాళ్ళని మళ్ళీ ఇలా అనిపిస్తుంది బ్రెయిన్కి. సో అది వెళ్ళే ప్రాసెస్లో ఎక్కడ బ్రేక్ ఇవ్వాలి, ఎక్కడ పాజ్ ఇచ్చి ఇంకొక జోనర్ ట్రై చేయాలనేది వెళ్ళే ప్రాసెస్లోగానే అర్థమవుతుంది. సో ఖచ్చితంగా ఈ సినిమా రిలీజ్ అయ్యి మీరు ఇచ్చే వర్డిక్ట్ని బట్టి, మీరు ఇచ్చే రిజల్ట్ని బట్టి మళ్ళీ నా నెక్స్ట్ సినిమా ఏం చేయాలనేది డిసైడ్ అవుతాను.